ఇవాళ నా సండే మినీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. ఎర్లీ మార్నింగ్ లేవగానే మా ఆయన అయితే క్యాబేజీ బీట్రూట్స్ అయితే తీసుకొని వచ్చాడనమాట. నేను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్స్ వస్తాయి కదండి, దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇవాళ బీట్రూట్ ఫ్రై చేస్తాను, టుమారో వచ్చేసి క్యాబేజీ చేద్దామని అనుకున్నాను. ఎందుకో కానీ ఇంకా మొత్తం అన్నీ కట్ చేసి ఇలా స్టోరేజ్ బ్యాగ్స్లో అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, కరివేపాకు కూడా తెచ్చారనమాట. నేను ఇలా అయితే స్టీల్ బాక్స్లో పెట్టేశాను. అంటే 1 వీక్కి సరిపడా కరివేపాకు అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మిల్లు దగ్గరికి అయితే వెళ్తా అన్నాడు. అందుకని చెప్పేసి కొన్ని జొన్నలు అయితే పేసిచ్చాను అనమాట. ఎందుకంటే జొన్న పిండితో రొట్టె చేస్తాను నేను, నాకైతే చాలా ఇష్టం అనమాట. తర్వాత వచ్చేసి కొన్ని బియ్యం కూడా వేసాను అనమాట. ఎందుకంటే మనం కార్తీక మాసంలో పూజలు చేస్తున్నాం కదా, బియ్య పిండి ప్రమిదలు అయితే దేవుడి దగ్గర అయితే నాకు చాలా ఇష్టం అనమాట అలా పెట్టడం. అందుకని చెప్పేసి బియ్యం కూడా పోసి పంపించాను. ఇంకా తర్వాత స్నానం చేసేసి వచ్చి మా బాబుతో అయితే ఇవాళ శివయ్యకి ఇలా వచ్చేసి ధూపం అయితే పెట్టించాను అనమాట. చాలా చాలా స్మోక్ వస్తుంది కదా, అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అందుకే అలానే వీడియో తీయాలనిపించింది, తీసానమాట. నాకు ఎందుకు కానీ వీడియో అంటే ధూపం పూర్తిగా కరిగిపోయిన తర్వాత అక్కడ ఏదో మెల్ట్ అవుతున్నట్టు అని అనిపిస్తుంది. అదేంటనేది అర్థం కావడం లేదు.